బీఆర్ఎస్ టీవీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. న్యాయస్థాన సంఘటిత మధ్యవర్తిత్వం మరియు రాజీ పథక కేసులు పరిష్కారం. కర్నూలు జిల్లా ఆదోనిలో న్యాయవాదులు కోర్టు నామినేటెడ్ నెంబర్ మమతా లోకేష్ కుమార్, మీడియేషన్ నంబర్స్ సి ఆనందు, నెట్టకంఠయ్య, వీరేష్, నగరు రామాంజనేయులు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ భారతదేశంలో బెంగళూరు, చెన్నై నగరాలలో ఈ మధ్యవర్తిత్వం ప్రక్రియతో కోర్టులో కేసుల పరిష్కారం గణనీయమైన ఫలితాలు చూపించింది. ఈ రెండు నగరాల్లోనూ మధ్యవర్తిత్వం కేంద్రాలు విజయవంతంగా నడపబడుతున్నాయి. అలాగే ఢిల్లీ నగరాల్లోని జిల్లా కోర్టులో 3 కేంద్రాలు నగరంలోని వివిధ ప్రదేశాలలో నడుస్తూ సుమారుగా 12,000 కేసులను ఇప్పటి వరకు పరిష్కరించాయని వారు చెప్పారు. కావున ఆదోని పట్టణ ప్రజలు కూడా మధ్యవర్తిత్వం ప్రక్రియ ద్వారా కేసులకు పరిష్కార మార్గం చేయించుకోవచ్చని కోర్టు న్యాయవాదులు తెలిపారు. అయితే మధ్యవర్తిత్వం నుంచి ప్రతి ఒక్కరూ కోర్టును ఆశ్రయించి న్యాయ పరిష్కారం అవుతుందని, పోలీస్ స్టేషన్లో న్యాయ పరిష్కారం మార్గం కోసం వెళ్లాల్సిన అవసరం లేదని కోర్టు న్యాయవాదులు చెప్పారు. ఈ కార్యక్రమంలో కోర్టు నామినేటెడ్ నెంబర్ మమతా లోకేష్ కుమార్, మీడియేషన్ నంబర్స్ సి ఆనంద్, నెట్టకంఠయ్య, వీరేష్, నగరు రామాంజనేయులు తదితరులు న్యాయవాదులు పాల్గొన్నారు. హైకోర్టు యొక్క ఆదేశాల మేరకు మధ్యవర్తిత్వం ఆది విషయంపై ఆదోని 2వ జిల్లా జడ్జి సుధా మేడం గారి ఆదేశాల మేరకు మీడియా సమావేశం ఏర్పరచడం. ఈ మధ్యవర్తిత్వం అనేటువంటిది కోర్టుల్లో ఉన్నటువంటి పెండింగ్ కేసుల్లో పరిష్కారం కాకున్నటువంటి కేసుల్లో ఒక న్యాయవాదిని నియమించి ఆ కేసును పరిష్కారం చేయడానికి ఒక మధ్యవర్తి న్యాయవాదిని 90 రోజుల వరకు సమయం ఇచ్చి ఆ కేసును పరిష్కరించడానికి ఆ న్యాయవాదికి అవకాశం ఇస్తుంది ఆ కోర్టు. ఆ యొక్క కేసులో ఉన్నటువంటి వివరాలు వాళ్లకు కోర్టుకు తిరగడం వలన వృధా అయ్యే సమయాన్ని, వాళ్ళ యొక్క ఆర్థికంగా దెబ్బతిన్న మూలాలను వాళ్ళకు విషయం పూర్తిగా చెప్పి ఆ యొక్క ఇరు పార్టీలను కూడా సమన్వయపరిచి కేసును పరిష్కరించే మార్గమే మధ్యవర్తి అనేటువంటి ఒక హైకోర్టు ఏర్పాటు చేసినటువంటి మధ్యవర్తిత్వం సబ్జెక్టు. అయితే ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు, హైకోర్టు, మా జిల్లా కోర్టుల్లో కేసులు విపరీతంగా పెరిగిపోవడం వలన ఈ యొక్క మధ్యవర్తిత్వం మీడియేషన్ అనేటువంటి సబ్జెక్టును ఏర్పాటు చేసి కేసులు త్వరితగతంగా పరిష్కారం కావడానికి మీడియేషన్ ఏర్పాటు చేశారు. మేము మా ప్రాంతం నుంచి 8 మంది న్యాయవాదులు మీడియేషన్ సభ్యులుగా ఉన్నాం. మాకు కోర్టు ఏ సబ్జెక్ట్ ఇస్తే ఆ సబ్జెక్టు సమస్య పరిష్కారానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశం కలిగినటువంటి మీడియా మిత్రులకు, మండల లీగల్ సర్వీస్ అథారిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సెలవు తీసుకుందాం. నా పేరు లోకేష్ కుమార్, సీనియర్ న్యాయ అథారిటీ వారు సుప్రీంకోర్టు ఆజ్ఞల మేరకు మధ్యవర్తిత్వ ప్రోగ్రాం 10వ తారీఖు జూలై 2025 నుంచి 16వ తారీఖు జూలై 2025 వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు మొత్తం మన ఇండియా లెవెల్లో మొత్తం మధ్యవర్తిత్వం గురించి మొత్తం ప్రచార కార్యక్రమం ఈరోజు జరుగుతున్నది. ముఖ్యంగా ఈ మధ్యవర్తిత్వం అనేది అంటే ముఖ్యంగా 3 పాయింట్లు: సేవ్ మనీ, సేవ్ టైం, సేవ్ ఎనర్జీ. అంటే త్వరితగతిన పరిష్కారము అనేది జరుగుతుంది. ఈ మీడియేటర్ ఉండడం వల్ల ఏమంటే దీర్ఘకాలిక పెరిగినటువంటి కేసులను మధ్యవర్తిని ఇన్స్టిట్యూట్ చేసుకొని, ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య పార్టీషన్ కేసు ఉంటుంది, వారిద్దరి మధ్యలో మాటలు ఉండవు. ఈ మీడియేటర్ ఉండడం వల్ల ఇది బంధుత్వం వల్ల కలిగే ప్రయోజనాలు, ఈ కేసు వల్ల ఉండే దానికి ఉపయోగాలు అన్నీ సెట్ చేసి త్వరితగతిన పరిష్కరించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది మీడియేటర్లో ఎటువంటి కేసులు సీక్రెట్ బయటకు పెట్టరు. ఓన్లీ వాది ప్రతివాదనలో మాటలు విని వాళ్ళ అంగీకారం మేరకు మాత్రమే పరిష్కారం చేస్తారు. ఇప్పుడు లోక్ అదాలత్ అయినట్లయితే వాది ప్రతివాది రాజీ అయ్యి పెద్ద మంది సమక్షంలో తీసుకొని వచ్చి వస్తారు. కానీ ఇక్కడ అటువంటిది కాదు. మీడియేటరే చొరవ తీసుకొని వచ్చి మీడియేటరే వాదితోనూ ప్రతివాదితోనూ వారి లాయర్ల గారితోనూ మాట్లాడి జడ్జి గారికి రిపోర్ట్ ఇచ్చి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మీడియేటరీ వ్యవస్థ ఏర్పాటైన తర్వాత ఎక్కడైనా కానీ పోలీస్ స్టేషన్లో కానీ రాజకీయ నాయకుల దగ్గర కానీ ఎలాంటి సివిల్ పంచాయతీ చేయకూడదని మాకు ఇక్కడ 8 మందికి లైసెన్స్ ఇచ్చారు ఏపీ హైకోర్టు వారు. మేము ఎక్కడైనా కానీ మేము రూమ్లో కూడా మీడియేషన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు త్వరితగతిన కేసులు పరిష్కారం కావాలని ఎక్కడ పోలీస్ స్టేషన్ కానీ రాజకీయ నాయకుల దగ్గర కానీ వెళ్ళుకోకుండా కోర్టులోనే సత్వర పరిష్కారం తీసుకోవాలని, ఈ వారోత్సవాలు పబ్లిక్కి తెలిసాలని ముఖ్యంగా 3 నినాదులు: సేవ్ మనీ, సేవ్ ఎనర్జీ, తర్వాత సేవ్ టైం. ఈ 3 ఉద్దేశంతో ఈ వారోత్సవాలు జరుగుతున్నారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ సుధా గారికి,
మా యొక్క ధన్యవాదాలు. నా పేరు నెట్టే కంటయ్య, అడ్వకేట్ కమ్ మీడియేటర్. మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో మన సెకండ్ అడిషనల్ జె సుధా మేడం అధ్యక్ష ఈరోజు వాళ్ళ అధ్యక్షన ఈరోజు మీడియేషన్ మధ్యవర్తిత్వం పైన అవగాహన సదస్సు. ప్రపంచ దేశాల్లో ఎప్పటి నుంచో ఉంది మధ్యత్వం అనేది. అంటే కేసులు పెండెన్సీ పెరగడం కొద్దీ చాలామంది సంవత్సరాలు గడబడి ప్రజల్లోకి విసుగొచ్చి ఏమైపోయిందంటే ఈ కేసులు పోలీస్ స్టేషన్ చుట్టూ రాజకీయాల చుట్టూ తిరగడం వల్ల అక్కడ డబ్బులు వేస్ట్ చేసుకొని వాళ్ళు కాలము టైం అంతా వృధా చేసుకోకుండా అది కాకూడని ఉద్దేశంతో సుప్రీంకోర్టు 2023లోనే పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసి ఒక బిల్లును పాస్ చేసింది. అంటే మధ్యవర్తిత్వం ద్వారా ఏమంటే 89 CPC అని కోర్టులో వాళ్ళకి ఎప్పుడైతే వాది ప్రతివాది కేసులు నడుస్తున్నాయో 89 CPC ద్వారా మా మీడియేటర్కి అప్లై చేసుకోవచ్చు. అంటే మీ కేసుని మనం రాజమార్గంలో చేసుకుంటామని చెప్పి పంపిస్తే అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కుటుంబ సమస్యలు ఉంటాయి, భార్య భర్తల సమస్యలు ఉంటాయి, చిన్న సమస్య, దానివల్ల కొట్లాడుకొని 490 కేసు పెట్టుకుంటారు ఫస్ట్. తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ అడ్వకేట్ చెప్పి మరి MC కేసు వేస్తారు, మెయింటెనెన్స్ కేసు కావాలని. మళ్ళీ ఇంకేం చేస్తారు, మరి డైవర్స్ కేసు వేస్తారు. దానికి తోడు మరి పిల్లలు ఉంటే GOP కేసు వేస్తారు, అంటే గార్డెన్ ఓపెన్. ఇంకోటి ఏం వేస్తారు, మాకు అడిషనల్ డౌరీ కావాలని చెప్పి హరాస్మెంట్ చేశానని చెప్పని పేరెంట్స్ పైన వాళ్ళపైన కేసులు పెట్టి DVC కేసు వేస్తారు. అంటే సమస్య ఒకటే కానీ కేసులు మాత్రం 5 అవుతాయి. అంటే దీనివల్ల ఏమవుతుందంటే కాలం వృధా అవుతుంది, వాళ్ళు మనస్పర్ధలు దూరం అయిపోతాయి, దాని ఇష్యూ అనేది పెద్దగా అయిపోతుంది అనమాట. సమస్య చిన్నదైనప్పటికీ కూడా ఒక కేసు కోర్టులో రావడం వల్ల, అడ్వకేట్లు రావడం వల్ల దాన్ని స్ప్రెడ్ చేసి దాన్ని ఇదైపోతుంది. దానివల్ల కాలం ఎక్కువైపోతుంది, కేసులు పరిష్కారం కావు. ఆ ఉద్దేశంతోనే ఈ మీడియేషన్ అని పెట్టి మీడియేషన్ చేస్తే ఆ సమస్య ఏదో ఐడెంటిఫై చేస్తే ఆ సమస్యను కూర్చోబెట్టి సమస్య అది కాదు దీనికని పరిష్కారం చేస్తే ఆ సమస్య వాళ్ళకి సాల్వ్ అయిపోయి వాళ్ళకి టైం సేవ్ అవుతుంది, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళకి మనీ సేవ్ అవుతుంది, వాళ్ళ కోర్టు ఫీ ఏమైనా ఉంటే కూడా రీఫండబుల్ అవుతుంది వాళ్ళకి మనకి ఏవైతే మీడియేషన్ అనే దాంట్లో వచ్చేది ఎన్ని రోజులు పరిష్కారం అది మనం ఎప్పుడైతే పంపించింటామో 90 రోజుల నుంచి 180 రోజుల వరకు ఉంటుంది. అంటే ఆ రోజు కాలేదనుకో ఇంకా టైం ఇస్తాము, ఇంకా ఏమైనా మాట్లాడుకొని రండి అని ఇంకొక సెషన్ అనమాట. ఆ సెషన్ పిలిచిపెట్టి వాళ్ళకి పర్సనల్ స్పెషల్గా వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాం అనమాట. సమస్య ఏమని తెలుసుకుంటాము, సమస్య తీవ్రత తెలుసుకొని సమస్య ఇద్దరికి తెలుసుకున్న తర్వాత ఏం లేదు చిన్న సమస్య అయితే దీనికోసం ఇంతవరకు కోర్టు తిరుగుతున్నారని చెప్పి దీనికి 10 సంవత్సరాలు మీరు కోర్టు తిరగడానికి టైం పట్టింది కాబట్టి కాలం అంతా వేస్ట్ అయిపోయింది. మీ సమస్యని మీరు సాల్వ్ అయితే ఈ రోజే ఇది మీడియేషన్ ద్వారా ఈ రోజు అవార్డు పాస్ చేస్తారని చెప్తారు. సంప్రదించాలంటే ప్రజలు ఎలా సంప్రదించాలి? డైరెక్ట్ ఒక అర్జీ పెట్టుకోవచ్చు, ఏ కోర్టులో అయితే సమస్య ఉంటుందో వాళ్ళ కేసు, మా కేసు సో కేసు అని రాసి నాకు మీడియేషన్కి నాకు మధ్యవర్తిత్వం నాకు చేయండి, నేను కేసు రాజు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి మీరు లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళని అప్రోచ్ అయితే ఆ నోటీస్ ద్వారా వాళ్ళు మాకు ఒక మీడియేషన్ అపాయింట్ చేస్తారు, మీడియేటర్ని అపాయింట్ చేస్తారు. ఆ మీడియేటర్ ద్వారా వాళ్ళిద్దరు బోత్ పార్టీస్ని పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి సమస్యను తెలుసుకొని ఆ సమస్యకి పరిష్కారం చేస్తారు. అదే మీడియేటర్. ఓకే సార్, ఇప్పుడు దీంట్లో పాత కేసులు ఉండేవాళ్ళు కొత్తగా కేసులు పెట్టేవాళ్ళు కూడా పాత కేసులైనా కొత్త కేసులైనా లేనివి అంటే నేనేమంటానంటే బయట మీరు పోలీస్ స్టేషన్లకి రాజకీయ నాయకుల దగ్గరికి పోతే అది ఇన్వాలిడ్, అది ఇది లీగల్గా చట్టబద్ధత ఉంటుంది. దీంట్లో మీ సమస్య ఏమైనా ఉంటే నా సమస్య ఇలా ఉంది, మేము రాజీ చేసుకోవాలనుకుంటాము, మేము కోర్టుని అప్రోచ్ అవుతాము, మాకు ఒక మీడియేషన్ అపాయింట్ చేయండి అని చెప్తే సో మీడియేటర్ మీరు అపాయింట్ చేసినాము, వాళ్ళు